ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు సిట్ విచారణకైతే రావడం జరిగింది. సో మరి ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ శివేల మహేందర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చర్చనీయాంశం మారుతూ ఉంది. సో ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగిందా? అసలు ఏం చెప్తారు? అసలు గత ప్రభుత్వం ఏమో కావాలని మాపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విచారణకు పిలిచింది ఎవరో గల్లీలో ఉన్నటువంటి బ్యూరోక్రాస్ట్ కాదు, ఏదైతే సీటుకు సంబంధించినటువంటి అధికారులు అధికారికంగా అధికార పార్టీ ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణ పైన ఈరోజు విచారణకు వచ్చింది. ఆరోపణ అంటే ఏదో ఆషామాషిగా పైన పెట్టినటువంటి ఆరోపణ కాదు. ఆ రోజు 10 ఏళ్ల పాటు తెలంగాణ పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ములాఖాత్ అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా తెలంగాణ కోసం ఎవరైతే సిన్సియర్గా పోరాటం చేస్తారో వారి యొక్క ఫోన్లని దొంగచాటున వినే ప్రయత్నం చేసినటువంటి ఆ రోజు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ప్రముఖులమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వారి యొక్క గుట్టుని అంటే వాళ్ళు ఏంటంటే ఏమేమి ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయము, ప్రభుత్వం ఏమేమి తప్పులు చేస్తుందో ముందే పసిగట్టడానికి ఈ యొక్క అధికారిక దుర్వినియోగం అనేది చేసినటువంటి ఆ ప్రభుత్వం మీద సిట్టు పిలిచింది. ఈరోజు చెప్తా ఉన్నాం 100% ఆ ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నాం. నువ్వు నిజాయితీపరును అయితే, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే నువ్వు సిట్టు ముందరికి వచ్చి నువ్వు చేసినటువంటి విధానాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయి. ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు? నువ్వు మొత్తం కూడా అక్కడ సినీ యాక్టర్లవి నువ్వు మొత్తం కూడా ట్యాప్ చేసినావు, సినీ ఇండస్ట్రీవి మొత్తం యాక్ట్ చేసినావు. అదేవిధంగా ప్రముఖమైన వ్యక్తులది నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేసారో భారతీయ జనతా పార్టీ నాయకులు సంజయ్ అన్న కావచ్చు, కిషన్ రెడ్డి అన్న కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ అన్న కావచ్చు, లేకుంటే ఈటల రాజేంద్ర అన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి ప్రముఖులమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినావు. కానీ భారతీయ జనతా పార్టీ ఏది చేసినా కానీ నీతిగా నిజాయితీగా చేస్తుంది కాబట్టి నువ్వు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులని, ఎంపీలని, ఎమ్మెల్యేలని ఎంటుగా కూడా పీకలేకపోయినావు. కాబట్టి ఈరోజు విచారణకు పిలిచినటువంటి సందర్భంలో సంజయ్ అన్న గారు విత్ ప్రూఫ్తో సహా అన్నిట్లను తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే నువ్వు అధికారంలో రాకముందు ఆ తప్పులు చేశారు టీఆర్ఎస్, ఈ తప్పు చేశారు, కాళేశ్వరం చేశారు, మస్తు స్కామ్లు చేశారు, ఈ కార్ రేసింగ్ల విషయంలో స్కామ్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు జైల్లోకి పోయి బయటికి వచ్చి తొడలు కొడుతూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా జైల్లోకి పంపిస్తున్నటువంటి వ్యక్తివి ఈరోజు ఎక్కడికి మటమయమైనావు? మరి అంటే ఈ రెండు పార్టీలు కూడా ములాఖాత్ అయినాయి. ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక దారిన పోతూ వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలను కూడా వదిలే ప్రసక్తి లేదు. సంజయ్ అన్న గారు ఈరోజు విత్ ప్రూఫ్స్ వచ్చి ఖచ్చితంగా దీనిని ఎంక్వైరీ చేయాల్సిందిగా సిబిఐని కూడా కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. 100% రాబోయే రోజులలో వాళ్ళకు సరైనటువంటి గుణపాఠం భారతీయ జనతా పార్టీ చెప్పి తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసినటువంటి తప్పులను అన్నింటిలో కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఫార్ములా ఏరియాస్ కావచ్చు, ఇలా డ్రగ్స్ విషయంలో కావచ్చు వరుసగా విచారణలు అయితే పిలుస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అరెస్ట్ మాత్రం ఎక్కడ చేయని పరిస్థితి. అంటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది కావచ్చు అంటే చెప్తున్నాం కదండి. మొన్న ఢిల్లీ, బెంగళూరులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అఖిలపక్ష మీటింగ్. ఆడికి కాంగ్రెస్ పోతుంది, ఆడికి టీఆర్ఎస్ పోతుంది. ఢిల్లీలో సమావేశంలో అయితే ఆడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటాడు, ఆడ మళ్ళా కేటీఆర్ ఉంటాడు. మళ్ళీ ఒరిస్సాలో పెట్టుకున్నటువంటి మీటింగ్లలో ఈ రెండు పార్టీలు ఉంటాయి. మళ్ళీ తెలంగాణలోకి రాగానే మాకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ మీద అంటారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలని మళ్ళొకసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు మొత్తం మీద. అందుకే తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది ఒకటి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ ఆ రోజు తప్పుల దడగా నడిపించి అన్ని స్కాములు చేసి ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వాళ్ళు తప్పు చేసి వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తూ ఉంది. కాబట్టి రెండు పార్టీలకు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు సరైనటువంటి గుణపాఠం తెలుపుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉంది, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దానికి? అంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా మాటని? రాబోయే రోజులలో బీఆర్ఎస్ ఒకటే కాదు, అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వాల్సిందే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి స్కాములు చేసిన వాళ్ళందరూ కూడా జైలు పాలవుతారు. అందులో మిగిలినటువంటి నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భారతీయ జనతా పార్టీ దిక్కు, వారికి భారతీయ జనతా పార్టీ దేశానికి మంచి చేసే పార్టీ అని చెప్పేసి భావిస్తారు. కాబట్టి అందులో నిస్వార్థంగా ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఈ బీజేపీ నుంచే దేశ భవిష్యత్తు ఉందని చెప్పేసి నమ్మి ఆ పార్టీని విలీనం చేయడానికి వస్తారు. ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం. రాబోయే రోజులలో 40-50 ఏళ్ల పాటు బీజేపీ సింగిల్ హ్యాండ్గా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది, రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ప్రపంచంలో విశ్వగురువుగా ఈ భారతదేశాన్ని నిలపడానికి మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దొంగతనంగా, దొంగదారిన, అడ్డదారిన వచ్చినటువంటి వ్యక్తులు, స్కాములు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా జైల్లో ఉంటారు.
నిజాయితీగా పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా బీజేపీలో వచ్చి స్వాగతిస్తాం, 100% స్వాగతిస్తాం. సస్యశ్యామలైనటువంటి పరిపాలనని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ధర్నాలు చేసిన పరిస్థితి. బీసీ కులగణనకి బీజేపీ అడ్డుపడతా ఉంది. మోడీని అధికారం నుండి దింపేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి రిజర్వేషన్ సాధించుకుంటామని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? నిన్న చెప్పకనే రాహుల్ గాంధీ ఒకటి చెప్పి రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయంగానే మాకు బీసీ రిజర్వేషన్ ఆమోదం చేస్తాను అంటే బీసీ రిజర్వేషన్ ఇక జీవితంలో కాదని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన. ప్రధానమంత్రి ఎవడన్నా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ, మజ్బూర్లు కానీ, యువకులు కానీ, లేకుంటే ఇంకోవరన్నా కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని ఎవడన్నా ఊహిస్తాడా? నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కూడా ఊహించాడు. అందు గురించి ఏంటంటే మా రాహుల్ గాంధీ కాగానే నేను అది ఇచ్చేసా. ఈరోజు అంటాడు ఒక వ్యక్తి, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇస్తా అంటాను. అది అయ్యేది కాదు, ఇది ఇచ్చేది కాదు. ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చేది లేదు. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, నేను ఈ కాంగ్రెస్ పార్టీకి ఒకటి సూటిగా ప్రశ్న ఒకటి ఇస్తున్నాం. నువ్వు ఏదైతే బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తా అన్నవో ముక్కు సూటిగా అడుగుతున్నాం. హిందువులకు మాత్రమే, బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ మేము అమలు చేయబోతున్నాం అని చెప్పేసి ఒక డిక్లరేషన్ విడుదల చేసే ప్రయత్నం చేయి. 100% మేము మద్దతు తెలుపుతాం. అంటే ముస్లింల పేరు చెప్పి బీసీ కులగణని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ అంటూ ప్రధానంగా కాంగ్రెస్. అవునండి, ఏదైనా ఒక చౌరస్తా మీద కూర్చొని వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు 42% ఏ కులానికి, బీసీలలో ఎన్ని కులాలకు ఇస్తున్నారు అనేది డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. మేము అప్పుడు ఆమోదించకపోతే మా మీద తప్పు పెట్టండి. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కదా మేమంతా కూడా. అరే నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి దాంట్లో ముస్లింలకు నువ్వు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకు కూరుకుంటుంది? అనేక మార్గాలలో ఇప్పుడు ముస్లింలకు అందరు కూడా అనేక మార్గాలలో అనేక రకాలుగా రిజర్వేషన్ అనేది దొంగదారిన పోతా ఉన్నది. ఈరోజు జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అన్నీ కూడా మరి ముస్లింలకు ఏ విధంగా పోయినాయి? మరి మేము దాని క్వశ్చన్ చేస్తున్నాం. మేము బీసీలకు రిజర్వేషన్ మేము ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. బీసీలకు 100% న్యాయం జరగాల్సిందే. బీసీ ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. బీసీలు అత్యధికంగా మినిస్టర్లు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీలు అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకుందా చిత్తశుద్ధి? మాకుంది. కాబట్టి 42% కేవలం బీసీలకు మాత్రమే, ముస్లింలకు ఎటువంటి రిజర్వేషన్ దీంట్లో వర్తింపజేయదని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వండి. దాన్ని పాస్ చేయించి గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.